హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రావంతిని. ఈ రోజు మీకు ఏ విషయం గురించి చెప్దారనుకున్నానంటే, ఇగోండి ఈ మొక్కకు మీలో చాలా వరకు తెలుసు, పసుపు సంపంగి అని అంటారండి ఈ మొక్కని. కానీ నాకు తెలిసినంత వరకు ఈ మొక్క గురించి మీకు వివరించి చెప్తానండి. ఈ మొక్క వచ్చి సింహాచలం సంపంగి అని కూడా అంటారండి. ఈ సింహాచలం సంపంగి అనేది పేరు ఎలా వచ్చిందంటే, సింహాచలం సింహాద్రప్పన్న స్వామి కొండపై ఎక్కువగా ఉండే మొక్కలండి ఇవి. నా చిన్నతనంలో నేనైతే ఇవి ఎక్కువగా చూశానండి. నేను అనేది సింహాచలం చాలా సార్లు నా తల్లిదండ్రులు నన్ను అనేది తీసుకెళ్లడం జరిగిందండి కాలినడకన. ఈ కాలినడకన వెళ్లే దారిలో ఈ మొక్కలు అనేవి ఇరువైపులా ఎక్కువగా ఉండేవండి. ఎంతో సువాసన వెదజల్లుతూ కాలినడకన వెళ్తూ ఉంటే ఎంతో సువాసన వెదజల్లుతూ ఆహ్లాదకరంగా ఉండేదండి. ఇప్పుడు వచ్చి మొన్న ఈ మధ్యకాలంలో నేను సింహాచలం అనేది వెళ్ళడం జరిగిందండి. కానీ కాలినడకనైతే మాత్రం కాదండి, బస్ పై వెళ్ళానండి. అలా వెళ్ళినా సరే ఒక్కసారన్నా ఈ మొక్కలను చూసుకున్నారని చెప్పి బస్సు ఇరువైపులా చూడడం అనేది జరిగిందండి. కానీ నాకు ఒక్క మొక్క అనేది కనిపించలేదు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందో చూసి చెప్పండి. నాకు ఇష్టమని చెప్పి ఈ సంపంగి మొక్కను నేను తీసుకొచ్చి మా ఇంట్లో అనేది పెట్టుకోవడం జరిగింది. ఇగోండి ఈ చెట్టు అనేది చూడండి ఎంత హైట్ ఎదిగిందో. ఇది వచ్చి ఇక్కడ తాడు అనేది మా అత్తయ్య గారు కట్టారండి. ఇలా కొమ్మ వంచి ఇలా ఫ్లవర్స్ పోసుకునే విధంగా ఈ కొమ్మను అనేది కట్టడం జరిగిందండి మా అత్తయ్య గారు. దీన్ని ఈ కొమ్మ ఎందుకంటే కట్టడం, ఈ చిన్న చిన్న కొమ్మలను పట్టుకొని ఇలా కొమ్మలు లాగామనుకోండి, ఇవి అనేవి ఇరిగిపోతాయండి. చాలా అల్పంగా ఉంటాయండి కొమ్మలు. అందువల్ల ఈ పైకంటూ ఉన్న కొమ్మకు అయితే కట్టడం జరిగిందండి. మీలో ఎంతమందికి నేను చెప్పింది నిజం అనిపిస్తుందో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.